ఏడేళ్ల తర్వాత మళ్ళీ జబర్దస్త్లోకి మెగా బ్రదర్ నాగబాబు. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పన్నట్టేనా? తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ అంటే కేవలం ఒక కామెడీ షో కాదు, అది నవ్వుల పండగ, వినోదానికి చిరునామా. ఆ షో గురించి మాట్లాడితే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే పేరు నాగబాబు. ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు, నాగబాబు అంటే జబర్దస్త్ అన్నట్టుగా ఆయన ఆ షోతో ముడిపడి ఉండేవాడు. ఎన్నో ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరిస్తూ తన ప్రత్యేకమైన హాస్య శైలి, టైమింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నవ్వు, ఆయన కామెంట్స్, కంటెస్టెంట్లను ప్రోత్సహించే తీరు, ఇవన్నీ కలిసి జబర్దస్త్కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా రోజాతో కలిసి ఆయన చేసిన సందడి ప్రేక్షకుల మధ్యలో ఇప్పటికీ నిలిచి ఉంది. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, టైమింగ్, సరదా కామెంట్స్ షోకి అదనపు ఆకర్షణగా మారాయి. నిజం చెప్పాలంటే జబర్దస్త్ భారీ విజయానికి కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాదు, ఈ ఇద్దరు జడ్జిల పాత్ర కూడా ఎంతో కీలకం. అయితే ఇంత బలమైన అనుబంధం ఉన్నప్పటికీ ఒక దశలో అనూహ్యంగా నాగబాబు ఈ షోకు దూరం అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి పెద్ద హింట్ లేకుండా ఆయన బయటకు రావడం ప్రేక్షకుల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. తర్వాత ఆయన స్వయంగా చెప్పినట్లుగా నిర్మాణ సంస్థతో వచ్చిన విభేదాలు, వ్యక్తిగత కారణాలు ఇవన్నీ కలిసి ఈ నిర్ణయానికి దారితీశాయి. అదే సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి బిజీ అవడం కూడా ఒక కారణమైంది. మరోవైపు రోజా కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవడంతో జబర్దస్త్ నుంచి దూరమయ్యారు. దీంతో ఒకప్పుడు స్టార్ జడ్జీలతో కలకల్లాన్న ఈ షో కొత్త జడ్జీలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగింది. కృష్ణ భగవాన్, ఖుష్బూ, సంకవి, మరో వంటి పలువురు ప్రముఖులు జడ్జిలుగా వచ్చారు, వెళ్లారు. కానీ ఆ పాత మ్యాజిక్ మాత్రం కొంతమేర తగ్గిపోయిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వినిపించింది. ఇక నాగబాబు విషయానికి వస్తే జబర్దస్త్ తర్వాత ఆయన మరో కామెడీ షో అధిరిందిలో కనిపించారు. అయితే ఆ షో జబర్దస్త్ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆయన అభిమానులు, జబర్దస్త్ ప్రేక్షకులు ఒకే ప్రశ్న అడుగుతూ వచ్చారు. నాగబాబు మళ్ళీ జబర్దస్త్కు వస్తారా? ఆ పాత రోజుల్ని మళ్ళీ చూస్తామా? ఇప్పుడే ఆ ప్రశ్నకు సమాధానం లభించినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం నాగబాబు మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ పై కనిపించడం పెద్ద వార్తగా మారింది. ఈటీవీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నవ్వుల నవాబు నాగబాబు కంబ్యాక్ అంటూ చేసిన ఆ పోస్టులు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. చాలా కాలం తర్వాత ఆయనను మళ్ళీ అదే స్టేజ్ పై చూడటం ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ మూమెంట్ గా మారింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. నాగబాబు కేవలం ఈ ఒక్క ఎపిసోడ్కే పరిమితమవుతారా, లేక మళ్ళీ ఫుల్ టైం జడ్జిగా తిరిగి వస్తారా? దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఒక విషయం మాత్రం ఖాయం, ఆయన రీఎంట్రీ కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు ఒక పెద్ద పండుగ లాంటిదే. ఎందుకంటే నాగబాబు ఎప్పుడు కామెడియన్లకు మద్దతుగా నిలిచే వ్యక్తిగా పేరు పొందారు. కొంత టాలెంట్ను ప్రోత్సహించడం, చిన్న తప్పుల్ని పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత. ఈ విషయాన్ని జబర్దస్త్ కామెడియన్లు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం షో రేటింగ్స్. ఇటీవల కాలంలో జబర్దస్త్ టీఆర్పీలు కొంత తగ్గినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో నాగబాబు రీఎంట్రీ షోకు మళ్ళీ పాత గ్లామర్ తీసుకురావడానికి సహాయపడే అవకాశం ఉంది. ప్రేక్షకుల్లో నాస్టాల్జియా ఫీలింగ్ కలిగించడం ద్వారా షోకు మళ్లీ క్రేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ చరిత్రలో నాగబాబు ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆయన రీఎంట్రీ ఆ అధ్యాయాన్ని మళ్లీ తెరిచినట్టే. ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, నాగబాబు మళ్ళీ స్టేజ్ పైకి రావడం అంటే నవ్వులు మళ్లీ పాత స్థాయిలో మోగపోతున్నాయన్నమాట. ప్రేక్షకులు కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు.